అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22 నుండి 25 వరకున్న వచనాలు చదువుకుందాం. 22 నుండి 25 వచనాలు. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపూలియాకు వచ్చిరి. మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియాకు దిగి వెళ్ళిరి. చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా దేవ, కరుణా వాత్సల్యములు కలిగిన మా తండ్రి, మీ గణనామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా సూటిగా మాట్లాడండి. మీకు రావలసిన మహిమ ఘనత ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు, సమస్తమునకు ఆది సంభూతుడు ఆధారభూతుడు అన్ని విషయాలలో తోడై ఉండి కాపాడుచు విడువక ఎడబాయక కృప చూపించే మా ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో 22 నుండి 25 వచనాలలో తిరిగి వచ్చి సంఘములను స్థిరపరచుట అనే విషయాన్ని మనము చూస్తున్నాం. తిరిగి వచ్చి సంఘములను స్థిరపరచినట్లుగా దైవ లేఖనంలో మనము చూస్తున్నాం. నిజమే, తిరిగి వచ్చి సంఘములను స్థిరపరచుట. గత వర్తమానంలో కొన్ని సంగతులు తేటగా మనము విన్నాం. 2021లో దెర్బే పట్టణంలో జరిగిన సువార్తను గుర్చిన విషయాలు మనం విన్నాం. దెర్బే పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసినట్లు మనము విన్నాం కదా. నిజంగా వారు చేసిన ప్రయాణాలు కానీ వారు పడిన శ్రమ కానీ ఎంతో విశేషమైనది. పౌలును 3 సార్లు ఈడ్చిరి 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 అని మనము విన్నాం. నిజం ప్రియులారా, ప్రభు కొరకు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని నష్టాలు అనుభవించాడో, ఎన్ని బాధలను అనుభవించాడో. దేనికి? పరలోకమందు కలిగే బహుమానానికి. ఆ విధంగా దేవుని పని చక్కగా చేసినట్లు మనము చూస్తున్నాం. పౌలు బర్నబాలు తిరిగి వచ్చి సంఘములను స్థిరపరచినట్లుగా, దృఢపరచినట్లుగా, హెచ్చరించినట్లుగా చూస్తాం. 22వ వచనంలో శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండి అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని హెచ్చరించిరి అని చూస్తున్నాం. ఇక్కడ ఒక్కొక్క మాటగా మనము గమనిస్తే శిష్యుల మనసులను దృఢపరచి అన్నాడు. మనసులను దృఢపరచిన అనుభవం ఇది ఎంతో విశేషమైనది. విశ్వాసమందు నిలుకడగా ఉండాలి అని చెప్పాడు. విశ్వాసమందు నిలుకడగా ఉండాలి. ఈరోజు చాలా మంది విశ్వాసములో నిలుకడలేని అనుభవం,
కొలసై పత్రికలో కూడా పౌలు చాలా తేటగా చెప్పాడు. 1:23 కొలసై పత్రిక 1:23లో పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. విశ్వాసమందు నిలిచి ఉండాలి. అసలు కొలసైలో ఎవరున్నారు? 1వ అధ్యాయం 3వ వచనములో పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి కొలసైలో విశ్వాసులున్నట్లుగా చూస్తున్నాం. విశ్వాసులు అంటే విశ్వాసులలో విశ్వాసం ఉండాలి అనేది. ఈవేళ పేరుకు విశ్వాసులే గాని విశ్వాసులలో విశ్వాసము లేదు. మీకు తెలుసు, పాలకూరలో పాలు ఉంటాయా? ఉండవు. పెరుగు తోటకూరలో పెరుగుంటుందా? ఉండదు. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? ఉండదు. అలాగునని విశ్వాసులలో విశ్వాసముందా? లేదు అనే చెప్పాలి. ఎందుకంటే విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడటం లేదు. విశ్వాసులన్న వాళ్ళు రకరకాల వాటి వైపు చూస్తూ దేవునికి ఎంతో విరోధంగా జీవిస్తూ ఉన్నారండి. విశ్వాసులే, వీళ్ళ పేరుకే విశ్వాసులు గాని తీరుకు విశ్వాసులుగా కనబడడం లేదు. అందుకే మీరు విశ్వాసములో నిలుకడగా ఉండాలి అని చాలా వివరంగా చెప్పాడు. విశ్వాసములో నిలుకడగా. కొలసైలో విశ్వాసులు ఉన్నారు, విశ్వాసములో నిలుకడగా ఉండాలని చెప్పాడు 23లో. నిలుకడగా ఉన్నవారు, నిలుచున్నవాడు పడిపోయే ప్రమాదం ఉంది. వారు పడిపోకుండానట్లుగా వారిలో ఏముండాలి? స్థిరమైన విశ్వాసం. కొలసై పత్రిక 2:5లో నేను శరీర విషయములో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. మీ స్థిర విశ్వాసమును చూచి, మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను అని చెప్పాడు. స్థిర విశ్వాసం అంటే విశ్వాసములో స్థిరులుగా ఉండాలి, విశ్వాసములో నిలుకడగా ఉండాలి, విశ్వాసములో స్థిరులుగా ఉండాలి. ఇంతకీ విశ్వాసం అనేది ఎలా వచ్చుద్ది? ఎలా వచ్చుద్దండి విశ్వాసం అనేది? రోమాపత్రిక 10:17 ప్రకారంగా కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నాడు. వినాలి, లోకాన్ని గూర్చి కాదు, లోకములో జరిగే వార్తలను గూర్చి కాదు. క్రీస్తును గూర్చిన మాట వింటే విశ్వాసం అనేది కలుగుతుందండి. కనుక ప్రతి ఒక్కరూ క్రీస్తును గూర్చిన విశ్వాసమును కలిగిన వారుగా ఉండాలి. అది వినుట వలన వస్తుంది. ఇంతకీ విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీ పత్రిక 11:1లో చెప్పాడు కదా. 11:1లో విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, లేనివి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని చెప్పాడు. విశ్వాసం అనేది దేనికో చెప్పాడు, అంటే ఏంటో చెప్పాడు కదా. ప్రియులారా, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, లేనివి ఉన్నవనుటకు రుజువు అనేదే విశ్వాసం. ఎంత గొప్ప మాట దైవ లేఖనంలో మనము చూస్తున్నాం. మరొక విషయాన్ని కూడా మీకు నేను ప్రేమతో తేటగా చెబుతా ఉన్నాను. మరి విశ్వాసం అనేది ఎంత ఉండాలి? ఎంత ఉండాలి?
ఎంత ఉండాలో చెప్పాడు. లూకాసు వార్త 17:5లో శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని అడిగారు. అడిగితే ప్రభు అన్నారు, మీరు ఆవగింజంత విశ్వాసము కలిగి ఉంటే చాలు అన్నాడు. ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, మీరు ఆవగింజంత విశ్వాసము కలిగి ఉంటే అన్నాడు. ఆవగింజంత విశ్వాసం. అసలు అపోస్తలు శిష్యులు అంటే ఎవరండి? ఇలా చెప్పుకుందాం తేలిగ్గా. యేసు ప్రభుతో ఉన్నవారు, యేసు ప్రభుతో తిరిగిన వారు, యేసు ప్రభుతో తిన్నవారు, యేసు ప్రభు చేసిన కార్యాలు కళ్ళారా చూచిన వారు. యేసు ప్రభు చేసిన కార్యాలు కళ్ళారా చూచిన వారు. ఇప్పుడు వారికే ఎంత లేదు? ఆవగింజంత లేదు అన్నాడు. ఇక వారికే ఆవగింజంత లేదు అంటే మనం ఆలోచన చేయాలి. వారికే ఆవగింజంత విశ్వాసం లేదు అంటే యేసు ప్రభుతో ఉన్నవారు, యేసు ప్రభుతో తిన్నవారు, యేసు ప్రభు చేసిన కార్యాలు కళ్ళారా చూచిన వారికే అంతటి విశ్వాసం లేకపోతే ఇక మనకెంత ఉందంటారు? చెప్పండి. మరలా చెప్పనా? యేసు ప్రభుతో ఉన్నారు, యేసు ప్రభుతో తిన్నారు, యేసు ప్రభుతో తిరిగారు, యేసు ప్రభు చేసిన కార్యాలు కళ్ళారా చూశారు, వారికే ఆవగింజంత లేదన్నాడు. ఇప్పుడు మనకెంత ఉంది చెప్పండి? ఆవగింజని 4 ముక్కలు చేస్తే అందులో 1/4 అన్నా ఉందంటారా? అందుకే లూకాసు వార్తలో ప్రభు చెప్పారు, నేను భూమి మీద విశ్వాసమును కనుగొందునా అని ఆయన చెప్పారు. భూమి మీద నేను విశ్వాసమును కనుగొందునా అని చెప్పడంలో ఉన్న ఉద్దేశం, ప్రియులారా, మనము ఆలోచన చేయాలి. నిజంగా కొన్నిసార్లు లేఖనాలు ఎంత వివరంగా వ్రాసాడోనండి దేవుడు, అది మనకు అర్థం కావట్లే. అంటే బైబిల్ గ్రంథం బాగా చదవాలి. ఎప్పుడైతే చదువుతామో ఆ సంగతులు మనకు అర్థమవుతాయి. చదవకుండా ఎవరో ఏదో చెప్పారు అని మనము అలాగున ఎవరో చెప్పి వినుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, మనలను మనమే మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి విశ్వాసం అపోస్తలలో ఆవగింజంత కూడా లేదని చెప్పాడు. ఇంతకీ మన విశ్వాసం దేనిని ఆధారం చేసుకోవాలి? దేన్ని ఆధారం చేసుకోవాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాల. మనుషుల జ్ఞానాన్ని కాదు మన విశ్వాసం ఆధారం చేసుకునేది, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలని నిజంగా శిష్యుల మనసులను భలే దృఢపరిచారు వాళ్ళు. దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. అసలు దేవుని శక్తి ఎంత గొప్ప శక్తి అండి? దేవుని శక్తి ఎంత గొప్ప శక్తి? ఏనాడన్నా ఆలోచన చేశారా? దేవుని శక్తి ఎంత గొప్ప శక్తి? ఒక్క నీటినే తీసుకోండి, ఒక్క నీటినే తీసుకోండి, నీళ్లను రక్తముగా మార్చిన శక్తి దేవుని శక్తి. నేను ఒక 7 విషయాలు చెప్తా మీకు ఇక్కడ. నీళ్లను రక్తంగా మార్చిన శక్తి దేవుని శక్తి. రెండవది, సముద్రాన్ని పాయలుగా చేసిన శక్తి, అంటే నీటిని పాయలుగా చేసిన శక్తి దేవుని శక్తి.
మూడవది, ఆ నీటిని రాశిగా నిలిపిన శక్తి. నీళ్ళెక్కడైనా రాశిగా నిలబడగలవా? ప్రవాహంగా వెళ్ళిపోతాయి తప్ప రాశిగా నిలబడాలంటే అడ్డుకట్ట ఉండాలి. అడ్డుకట్ట లేకుండా నీళ్లు రాశిగా నిలబడ్డాయంటే అది దేవుని శక్తి. అంతేకాదు, అప్పటికప్పుడు తూర్పు గాలిని పంపించి ఆరిన నేలగా నీటిని ఎండిపోజేశాడు అనంటే అది దేవుని శక్తి. చిన్న విషయం కాదండి. దేవుడు ఎంత గొప్పవాడో. నీళ్లను ఎండిపోజేశాడు, దేవుని శక్తి. అంతేకాదు, నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు, దేవుని శక్తి చేత. ఐదవదిగా, నీళ్ల మీద నడిచాడు, దేవుని శక్తి చేత. ఎవరినైనా నీళ్ల మీద నడవగలరా? నడవలేరు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడే నీళ్ల మీద నడిచాడు. ఆరవది, నీళ్లను తన పుడిసిటితో అంటే పిడికిలితో నీళ్లను కొలిచినవాడు. ఆకాశాన్ని జానతో కొలిచాడు, నీళ్లను పుడిసిటితో కలిశాడు. ఈ ప్రపంచం మీరు ఎంత లెక్క భూమి ఉన్నదో లెక్క వేసిన 3 నీరు, 1 వంతు భూమి మాత్రమే ఉంది. అంతటి నీటిని తన పిడికిలితో కొలిచాడు అనంటే ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎంత శక్తిమంతుడు. ఏడవది, తన పుడిసిటితో కొలిచిన ఈ దేవుడే నీళ్లను బట్టలో మూటగట్టాడు. నేను చెప్పినవన్నీ రెఫరెన్స్లే. నీళ్లను బట్టలో మూటగట్టగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? బట్టలో నీళ్లు మూటగట్టగలిగిన వాడు ఆయన ఎంత శక్తిమంతుడు. అందుకే మన విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి, మనుషుల జ్ఞానమును కాదు. ప్రియులారా, ఎంత వివరంగా బైబిల్ ఉందండి. దేవుడు మన విశ్వాసంలో మనము నిలుకడగా ఉండాలని, స్థిరంగా ఉండాలని. ఇంతకీ మన విశ్వాసం ఎలా ఉండాలి? క్రియలతో కూడినదిగా ఉండాలి. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు. విశ్వాసం ఉంది కానీ కార్యాలు లేవు, వాళ్ళు శవాలని చెప్పాడు యాకోబు పత్రిక 2:26లో. అర్థమైందండి? కనుక క్రియలు లేని విశ్వాసము మృతం. అలా ఉండకూడదు. క్రియలతో కూడిన విశ్వాసం కలిగి ఉండాలి. మాత్రమే కాదు, మన విశ్వాసం ఎప్పటి వరకు ఉండాలి? హెబ్రీ పత్రిక 3:15వ వచనంలో 12 నుండి 15 చదివితే, అంతము వరకు గట్టిగా దృఢముగా చేపట్టిన ఎడల అన్నాడు. అది దృఢముగా అనే మాట అక్కడికి వచ్చింది. మన విశ్వాసం దృఢముగా గట్టిగా చేపట్టిన ఎడల అన్నాడు. అంతము వరకు. నిజమే, అంతము వరకు. కొన ఊపిరి ఉన్న ఇక ఊపిరిపోయే సమయం వరకు, అంతము వరకు విశ్వాసమును గట్టిగా చేపట్టాలి. ఇది చాలా తేటగా చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో లేఖనంలో వ్రాయబడిన మాటలు శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండాలి. అసలు విశ్వాసం వలన ఎంత ఉపయోగం ఉందో తెలుసా అండి? విశ్వాసం వలన ఎంత ఉపయోగం ఉందో తెలుసా? నేను 50 సంగతులు చెప్పగలను. దాదాపుగా 50 విషయాలు నేను చెప్పగలను. కానీ ఒక్క ముక్క చెప్తానండి. యోహాను సువార్త 11:25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు
చనిపోయినా బ్రతుకును. ఎందుకు ఉండాలి విశ్వాసం? విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు. బ్రతికినా యందు విశ్వాసం ఉంచిన వాడు ఇంకా ఎన్నటికీ చనిపోడు అన్నాడు. విశ్వాసం వలన బ్రతుకుతాడు, విశ్వాసం వలనే బ్రతికిన వాడు ఎన్నటికీ చనిపోడు. ఇదండి క్రైస్తవ విశ్వాసం అంటే. ఏదో సరదా సల్లాప భక్తి కాదు ఇది. ఏదో ఆపద్బాంధవ భక్తి కాదు. ఆపద మొక్కుల దేవుడు కాదు. అవసరము తీరుస్తాడు, తీర్చాడు కాబట్టి దూరం అయిపోవడానికి ఆయన సీజనల్ దేవుడు గాడు. అర్థమవుతుందండి? కనుక ప్రతి వ్యక్తి కూడా దైవ లేఖనంలో వ్రాయబడిన వాస్తవిక సత్యం విశ్వాసము కలిగిన వారంగా. ఏది ప్రయోజనం? గలతీ పత్రిక 5:6 చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ప్రేమ వలన కార్య సాధక మగు విశ్వాసమే ప్రయోజనం అన్నాడు. ఈ లోకంలో విశ్వాసాన్ని మించిన ప్రయోజనం ఏదీ లేదండి. ప్రేమ వలన కార్య సాధక మగు విశ్వాసమే ప్రయోజనం అని చెప్పాడు. కాబట్టి దైవిక సత్యం ఏంటంటే విశ్వాసమే ప్రయోజనం. ఇంక ఈ లోకములో ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా ప్రయోజనమైనవి ఏమి కావండి. ప్రయోజనకరమైనవి 4. 1 విశ్వాసం, 2 భక్తి, 3 సత్క్రియలు, 4 లేఖనాలు. ఇంకంతే, ఇంకేమీ ప్రయోజనం కాదు. అదో పెద్ద పాఠం మళ్ళా ఇప్పుడు చెప్పాలంటే. కాబట్టి ప్రయోజనకరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసములో నిలుకడగా ఉండవలెనని వారు తేటగా చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, దేవుని ఆత్మతో నిండి ఉన్న వీరి ధైర్యాన్ని, పౌలు బర్నబాల ధైర్యాన్ని, వారి స్థిర బుద్ధిని మీరు చూడండి. అప్పటికే తమ్మును చాలా బాధకరమైన విధంగా కొట్టారు, తిట్టారు, నెట్టారు, రాళ్ళు రూపి చంపారు. కానీ ఆయన చనిపోలేదు అనుకోండి. చనిపోయాడనుకొని ఈడ్చారు. కానీ వారు ధైర్యాన్ని విడిచిపెట్టారా? అసలు నిజంగా ఈ మాటలు బాగా అర్థం చేసుకోవాలండి. వారు ధైర్యాన్ని విడిచిపెట్టారా? వారు విశ్వాసాన్ని విడిచిపెట్టారా? వారు నమ్మిన సిద్ధాంతాన్ని విడిచిపెట్టారా? లేదు. చంపజూసినప్పటికీ వారున్న స్థలానికి పౌలు నేరుగానే వెళ్ళాడు. ఎందువల్ల? సామెతల గ్రంథములో 28:1 ప్రకారంగా నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు అని చెప్పాడు. ప్రియులారా, నీతిమంతులు సింహముగా వలె ధైర్యముగా ఉంటారు. నిజమే, వారెంత ధైర్యంగా ఉన్నారు. ఆటంకాలు ఎదురైన, అననుకూలతలు ఎదురైన, అభ్యంతరాలు ఎదురైన, ప్రాణాపాయమే వచ్చిన వారు ధైర్యమును విడిచిపెట్టలేదండి. విశ్వాసమందు నిలుకడగా ఉండాలన్నా అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారు ప్రకటించారు. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. 32. మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలయుండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచిరి అని వ్రాయబడి. చూడండి, వారు ఎదుర్కొంటున్న శ్రమలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారు ఎదుర్కొంటున్న ప్రాణాపాయ పరిస్థితులు. అలాంటి సమయములో వారు ఏం చేశారంట? వారు పెక్కు మాటలతో,
ఇక్కడ యూదాయు ఉన్నాడు, శీలయు ఉన్నాడు, వారు కూడా ప్రవక్తలుగా ఉన్నారు. వారు పెక్కు మాటలతో, అంటే విస్తారమైన మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచారు. విశ్వాసం వలన ఆదరణ ఉన్నది తెలుసు కదండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట ఉంటుంది. రోమాపత్రిక 1:11లో వారి ఒకరి విశ్వాసము ద్వారా ఒకరు ఆదరించబడ్డారు. విశ్వాసం వల్ల ప్రయోజనాలు చెప్పాను, నేను చాలా చెప్తాను, నాకు చాలా ఇప్పటికీ గుర్తే ఉన్నాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు మనం స్థిరంగా ఉండడం లేదు, మాట మీద స్థిరత లేదు. వాక్య సత్యమందు స్థిరత లేదు, విశ్వాసములో స్థిరత, సత్యకృపలో స్థిరత, ఆయన కట్టడలో స్థిరత, ప్రభువునందు స్థిరత, సంఘ సత్యమునందు స్థిరత, దేవుని కార్యములయందు స్థిరత కలిగిన వారంగా ఉండాలి. ఇక్కడే 40వ వచనం చూడండి, 40-41, 15వ అధ్యాయం 40-41. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను అని చూస్తున్నాం. వ్యక్తులను స్థిరపరచడమే కాదు, సంఘములను కూడా స్థిరపరచుచూ ఉన్నారు వారు. ఆహా, ప్రభువునందు స్థిరత్వం, విశ్వాసమునందు స్థిరత్వం, సత్యకృపలో స్థిరత్వం, ఇవన్నీ వచనాలు ఉన్నాయి. వారు స్థిరపరచుచు, వ్యక్తులనే కాదు సంఘములను కూడా స్థిరపరచుచున్నాడు అని మనం చూస్తున్నాం. 18వ అధ్యాయం అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 23వ వచనం చూడండి. 23వ వచనం, అక్కడ కొంతకాలం ఉండిన తరువాత బయలుదేరి వరుసగా గలతియా ప్రాంతమందును పృగియా యందును సంచరించుచు శిష్యులనందరినీ స్థిరపరచెను అనుంది. ఉందండి మీ బైబిల్లో? దేవుని వాక్యంలో శిష్యులనందరినీ స్థిరపరచెను. నిజంగా ఎంత శ్రమ అయితే ఇంతటి పని జరుగుద్దండి. ఇప్పుడంటే సర్వ సదుపాయాలు ఉన్నాయి, చేర్చుకునే వాళ్ళు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు, పెట్టే వాళ్ళు ఉన్నారు, కానుక ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదా. అంటే కొన్ని ప్రాంతాల్లో అవి లేవు, వారికి తెలియదు. అయినప్పటికీ కూడా వారు సంచారము చేసి సువార్త ప్రకటిస్తూ ఎన్ని శ్రమలు పడ్డారండి. ఈనాడు సేవ సుఖంగా ఉంది, ఆనాటి సేవ శ్రమతో కూడిందిగా ఉంది. అయినా వారు శ్రమను లెక్క చేయలేదు, ప్రాణాపాయములను లెక్క చేయలేదు. దేవుని కొరకు నమ్మకంగా ముందుకు కొనసాగినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. విశ్వాసులను స్థిరపరిచారు, శిష్యులను స్థిరపరిచారు, సంఘములను స్థిరపరిచారు. మనము స్థిరపరిచేవారమా, చెదరగొట్టేవారమా? స్థిరులమా, అస్థిరులమా? ఆలోచన చేయండి, ఆలోచన చేయాలి ప్రియులారా. దైవలేఖనంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు ఒక్కొక్కటిగా మీరు ఆలోచన చేయండి. లోకంలో విశ్వాసులకు కష్టాలు, బాధలు వస్తాయని యేసు ప్రభు ముందే నేర్పారుగా, మనకి చెప్పలేదా? చెప్పారు. యోహాను సువార్త 16:33లో చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10-12 వచనాల్లో చెప్పారు. శ్రమలు వచ్చినప్పుడు
ఆశ్చర్యపడవద్దు గాని ఆనందింపవలసిన వారమై ఉన్నాము. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలండి? ఆశ్చర్యపడాల్సిన పని లేదు, ఆనందించే వారంగా ఉండాలి. దేవుడు చేయు ప్రతి క్రియ వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. మీకు ఎప్పుడైనా చెప్పానో లేదో, శ్రమలనేవి 7 రకాలుగా వస్తాయి. ఎప్పుడో చానాళ్ళ క్రితం ఎప్పుడో చెప్పినట్టు నాకు గుర్తు అయినా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. శ్రమలనేవి 7 రకాలుగా వస్తాయి. ఒకటి, మన అవిధేయతను బట్టి మనకు శ్రమలు వస్తాయి. 2, మనము దేవునికి విధేయులంగా ఉండడానికి శ్రమలు వస్తాయి. 3 సాతాను శోధన వలన శ్రమలు వస్తాయి. 4 శ్రమలో ఉన్న వారిని అర్థం చేసుకోవాలంటే కూడా శ్రమలు వస్తాయి. 5 మనము స్వర్ణంగా మేలిమి బంగారంగా మారడానికి శ్రమలు వస్తాయి. అగ్ని వంటి శ్రమలు వచ్చి పుటము వేయబడితే అది మేలిమి బంగారం అనడానికి శ్రమలు వస్తాయి. 5 దేవుణ్ణి మహిమపరచడానికి శ్రమలు వస్తాయి. ఏదో బాధో కష్టమో ఇరుకో ఇబ్బంది వస్తే అది తీరిపోతేనేగా స్తుతికుడిగా పెడతాం, లేకపోతే పెట్టంగా. అందుకే శ్రమ అనేది దేవుని మహిమ కొరకు వస్తాయి. 7వదిగా, శ్రమలు మన మహిమ కొరకే. మనం ఎంత శ్రమ పడతామో అంత మహిమ రేపక్కడ మనకుంది. అందుకే ఈరోజు ఏ విషయానికైనా కష్టపడితే ఆ కష్టపడిన వారిని గణపరుస్తున్నారా లేదా? అదే వరుసలో ప్రభువు కొరకు శ్రమ పడితే రేపు మహిమ ఉన్నది. చాలా ఇవన్నీ వచనాలే. చాలా టైం అవుద్దని నేను త్వరగా పాఠాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాను. ఎన్నో సంగతులు దైవ లేఖనంలో వ్రాయబడ్డాయి. ప్రియులా, అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో మనము ప్రవేశించవలసిన వారమై ఉన్నాం. ఈ వచనంలో దేవుని రాజ్యం భవిష్యత్తులో రానున్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని రాజ్యం భవిష్యత్తులో రానున్నట్లు. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో దేవుని రాజ్యమును గూర్చిన సంగతులు వారు తేటగా చెప్పారు కదా. 12వ వచనం, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి అని మనం చూస్తున్నాం. ఎంత గొప్ప సంగతి! దేవుని రాజ్యమును గురించి వారు చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆ రాజ్యములో ప్రవేశించాలంటే లోకములో ఏమనుభవించాలి? కొన్ని శ్రమలు అనుభవించాలి అనే విషయాన్ని వారు తేటగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. రైట్, మన పాఠానికి రండి. 14వ అధ్యాయం 23వ వచనం, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి అన్నాడు. ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించి ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి. ఈవేళ చాలా మంది సంఘాలలో హోల్ అండ్ సోల్ లాగా ఒక్కళ్ళే టాప్ టు బాటం, ఒక్కళ్ళే కార్యక్రమాలన్నీ చేసేది. నా సంఘములో ఎవరెవరుంటారు? దైవ సేవకులు ఉంటారు. సేవకుడు కాదు, సేవకులు ఉంటారు. పెద్దలు ఉంటారు. పరిచారకులు ఉంటారు. పరిశుద్ధులు ఉంటారు. మీరు కావాలంటే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుకోండి. ఎవరెవరు ఉంటారు? దేవుని దాసులు, అధ్యక్షులు, పరిచారకులు, పరిశుద్ధులు.
సంఘం అంటే ఈ నలుగురుంటే అది సంఘం. కానీ వీటికి నిర్వచనమే తెలియని వారు ఉన్నారు. ఇక వారి విఘ్నతకే వారిని అప్పగించాలి. మనము ఎవరిని ఏమనడానికి వీలు లేదు. కాబట్టి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. పెద్దలను ఏర్పరచాలి. ఈ అధ్యక్షులకు కొన్ని అర్హతలు బైబిల్లో ఉన్నాయి. అంటే అధ్యక్షులన్నా, పెద్దలన్నా, విచారణకర్తలన్నా, సంఘ కాపరులన్నా, దొడ్డ పనిని అపేక్షించు వారన్నా, విచారణకర్తలన్నా, కావలి వారన్నా, ద్వారపాలకులన్నా, ఇవన్నీ ఒక్కటే పేర్లు అన్నమాట. ఇన్ని పేర్లు ఉన్నాయి పెద్దలైన వారికి, ఇన్ని పేర్లు ఉన్నాయి. కాబట్టి ఈ ఇన్ని పేర్లు కలిగినటువంటి వారికి ఉండాల్సిన అర్హతలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. తీతు పత్రిక మొదటి అధ్యాయం 5 నుండి 9 వచనాలు. తీతు పత్రిక మొదటి అధ్యాయం 5 నుండి 9 వచనాలు. అతడు 2 విషయాలు గ్రహిస్తాడు. అవి ఆ శిష్యులందరకు సంపూర్ణ సువార్త అందించబడినది అనేది, మరియు వారెంతో త్వరితముగా ఆ బోధయందు నిలిచియుండురని ఆ 2 విషయాలు వీరెప్పుడు గ్రహిస్తూ ఉంటారు. సంపూర్ణ సువార్త అందింది, వారు ఆ బోధయందు విశ్వసించారు. విశ్వసించిన వారు బోధయందు గ్రహింపు కలిగిన వారుగా, అంత ఫలవంతముగా ఆ రోజుల్లో సేవ జరిగింది. కానీ నేడు మన కాలములో ఇలాంటి సేవ జరగడం లేదు. ఆ రోజుల్లో దేవుని భావములకు అనుగుణంగా అప్పుడు సంఘం పనిచేసింది. దేవుని భావాలకు అనుగుణంగా అప్పుడు సంఘము పనిచేసింది. అక్కడ సంఘములను పాలించుటకు కొంతమంది సభ్యులలో ఒక బోర్డు ఏమీ ఏర్పాటు చేయబడలేదు. ఒక కమిటీ ఏమీ ఏర్పాటు చేయలేదు. ఆ సంఘములన్నీ పెద్దల ద్వారా పరిపాలించబడుచు దేవుని పని జరిగించినట్లుగా మనము 23వ వచనాన్ని చూడగలం. సంఘములన్నీ పెద్దల ద్వారా పరిపాలించబడుతూ దేవుని పని జరిగించారు. పెద్ద లేకపోతే ఎద్దు బుర్ర తెచ్చుకొని పెట్టుకోవాలని ఒక సామెత ఏదో ఉంది. కనుక ప్రతి సంఘంలో పెద్దలను ఏర్పాటు చేశారు. వారికి గృహ నిర్వాహకులు అని పేరుంది. గృహ నిర్వాహకులు అంటే వారే. సేవకుడు ఎప్పుడు సువార్త చెబుతూ వెళ్ళాలి, సువార్త చెప్పాలి, మళ్ళీ రావాలి. ఈ సంఘం, ఈ పెద్దలు ఆ సేవకునికి సంఘంలో ఉన్న సభ్యులకు సంగతులను చెప్పి ఆయన ఖర్చు, ఆయన వెళ్ళే ఖర్చు, ఆయన సేవలో ఖర్చు, ఇక్కడంతా వారు ఆ సేవకునికి అందిస్తూ ఉండాలి. ఈరోజు ఎవరు ఏ పని చేస్తున్నారో అర్థం కావడం లేదు. అసలు ప్రభు ఎన్ని బాధ్యతలు అప్పగించాడు అర్థం కావడం లేదు. 20వ అధ్యాయం 32వ వచనంలో చెప్పాడుగా పెద్దల సంగతి. నా మందను కాయాలి అని చెప్పాడు అపోస్తల కార్యాల్లో కదా. పెద్దలనగా నాయకులు సంఘాన్ని కాపరులుగా ఉండి చూస్తూ ఉండాలి. అందుకే పేతురు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలలో తోటి పెద్దను అని చెప్పాడు. పెద్దలు ఎప్పుడూ సంఘానికి మాదిరిగా ఉండాలి, కానీ సంఘాలకు ప్రభువులుగా ఉండకూడదని చెప్పాడు. అక్కడ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏమిస్తాడో కూడా చెప్పాడు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన మాటలు కొన్ని
మనము ఆలోచన చేయాలి. తరువాత వారు పిసియా దేశమందు సంచరించి పంపూలియాకు వారు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. పంపూలియాకు వచ్చిరి. పిసిదియాలో అంత్యోకయ నుండి పెర్గేకు 100 మైళ్ళు దూరం, 100 మైళ్ళ దూరం పెర్గేలో వాక్యము బోధించి ఆ తర్వాత 12 మైళ్ళు అత్తాలియాకు వెళ్ళిరి అని మనం చూస్తున్నాం. ఇలాగున ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనములు వారు సంచారము చేస్తూ సువార్త ప్రకటన చేస్తూ శిష్యుల మనసులను దృఢపరుస్తూ దైవ కార్యాలలో నిమగ్నమయ్యారు. మరి మనం ఏ కార్యాలలో నిమగ్నమయ్యాం? సేవకులం అని చెప్పుకుంటున్నాం. మరి సేవలోనే ఉండాలిగా, సేవలోనే కొనసాగాలి కదా. బోధకులం అనుకుంటున్నాం, విశ్వాసులం అని అనుకుంటున్నాం. సరే, సంఘములో దేవుడు మీకే పని అప్పగిస్తే ఆ పనిలో మీరు ఎలా చేస్తున్నారని నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనము నమ్మకస్తులంగా ఉండాలి. వారు నమ్మకస్తులుగా ఉన్నారు. వారు శిష్యులను, వారి మనసులను విశ్వాసమందు దృఢపరిచారు, స్థిరపరిచారు, వారిని హెచ్చరిస్తున్నారు, దైవరాజ్యమునకు సిద్ధం చేస్తున్నారు. వారు పని చేస్తూ దాటిపోతూ ఉన్నారు. అక్కడ పెద్దలను ఏర్పాటు చేస్తూ వారికి పని అప్పగిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎంత క్రమమైన సేవ చేస్తున్నారో చూడండి. ఈ రోజుల్లో మనం ఎక్కడో ఒకటి గట్టిగా కట్టుకొని అక్కడే స్థిరపరచబడిపోయి ఉంటున్నాం. అలా ఉండకూడదండి. దేవుని కొరకు పని చేయాలి. దూరమైన భారమైన పనిలో పాలివారం అవ్వాలి. ఎలాగో చెప్పనా, పౌలుకు తోడుగా బర్నబా ఉన్నాడు. బర్నబా మార్కు మరొక ప్రక్కకు వెళ్ళినప్పుడు పౌలుకు తోడుగా శీల బయలుదేరాడు, లూకా బయలుదేరాడు, అరిస్తార్కు బయలుదేరాడు, తుకికు బయలుదేరాడు. ఎంతమంది ఉన్నారు? మొదటి ప్రయాణంలో కొద్ది మంది, రెండవ ప్రయాణంలో కొద్ది మంది, మూడవ ప్రయాణంలో చాలా మంది ఉన్నారు. త్రోఫీము కూడా బయలుదేరాడు. చాలా మంది ఉన్నారు. అవన్నీ నేను బైబిల్ కాలేజీలో చెప్తా ఉంటాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభు పిల్లలమైనటువంటి మనం సేవ చేయాలి. సేవలో ప్రభువుకు మహిమ తేవాలి. చూడండి, వీరు చేసిన సేవలో వీరికి ఎక్కడైనా స్వార్థం ఉందా? ఎక్కడైనా ప్రజలకు అనుకూలంగా ఉన్నారా? ఎక్కడున్నా అసలు ప్రాణాలని, పౌలైతే అంటాడు ఫిలిప్పీ పత్రిక, నేను పానార్పణముగా పోయబడుతున్నాను అని చెప్పారే. నేను యెరూషలేములో బంధింపబడటానికే కాదు, చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మీరు ఏడ్చి నా గుండె ఎలాగూ బద్దలు చేస్తారని చెప్పాడు 21:13 అపోస్తుల కార్యాలు. అంతటి విశ్వాసంతో మనం ఎందుకు పని చేయలేకపోతున్నాం? పని చేద్దాం, ప్రభువుకు మహిమ ఆపాదిద్దాం. వారేం చేశారు, మనం అదే చేద్దాం. అపోస్తలుల బోధ అంటున్నారు కానీ ఆ బోధ ఏమీ లేదు బ్రతుకులో. వారి హవా మాత్రమే కనపడుతుంది, వారి ఆధిక్యతలే కనబడుతున్నాయి. నో, అట్లా ఉండకూడదు. వారెంత సమర్పణ భావముతో, అంకిత భావముతో, త్యాగపూరితంగా దేవుని కొరకు ఎంతో శ్రమను అనుభవించి సేవ చేస్తూ వెళ్ళారు. వారు ఆదరిస్తూ స్థిరపరుస్తూ వెళ్ళారండి. మనం కూడా ఈ ఒంటిలో ఓపిక ఉన్నంత వరకు, ఆరోగ్యం ఉన్నంత వరకు, మనము లేచి తిరిగేంత వరకు కూడా, తిరిగినంత కాలం, అంటే లేవలేకపోతే ఏమి చేయలేం, తిరిగినంత కాలం సంచారము చేస్తే సంచారములను లెక్కగట్టే దేవుడున్నాడు, దానికి తగిన జీతం ఇస్తాడు. అలాగున మామూలు మీరు కూడా పరిచర్యలో పాలివారు కండి. ప్రభు పనిలో ముందుకు అందరం కలిసి కొనసాగుదాం. రండి, ఈ పిలుపు అందుకొని తప్పనిసరిగా ముందున్న కార్యక్రమాల్లో మీరు కూడా
పరిచర్యలో పాలివారు కండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడా, మహామహిమ కలిగిన మా దేవ, ఘనుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు. మా ప్రియులు అనేకులు పెందలకడనే వచ్చి మీ వాక్యాన్ని విన్నారు. విన్న వారందరిలోనూ ఆత్మకార్యమును జరిగించి మీ నామమునకు మహిమ ఆపాదించుకొనమని, తోడయుండి కాపాడమని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మునేమాత్రము విడువక ఎడబాయక కృప చూపించే మా ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.